ఈరోజు మనం గొప్ప భారతీయ శాస్త్రవేత్త అయిన సర్ జగదీష్ చంద్రబోస్ గురించి మనం మాట్లాడుకుందాం. సర్ జగదీష్ చంద్రబోస్ నవంబర్ 31, 1858లో జన్మించారు. మైమన్ సింగ్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ రాజ్. ఇప్పుడు బంగ్లాదేశ్ అతని జన్మస్థలం. అతను ఒక అద్భుతమైన భారతీయ శాస్త్రవేత్త. అతని ఇంటర్ డిసిప్లినరీ పని భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం మరియు వృక్షశాస్త్రానికి వారధిగా నిలిచింది. మొక్కల ఎలక్ట్రోఫిజియాలజీకి సంబంధించిన తొలి మార్గదర్శకులలో ఒకరిగా గుర్తించబడిన బోస్ బాహ్య ఉద్దీపనలను గ్రహించే మరియు ప్రతిస్పందించే సామర్థ్యాన్ని మొక్కలు కలిగి ఉన్నాయని, అలాంటి ప్రవర్తనలు జంతువులకు మాత్రమే సంబంధించినవి అనే భావనను సవాలు చేస్తూ బోస్ ప్రదర్శించారు. మొక్కలలో ఇంద్రియ స్పందన, బోస్ క్రెస్కోగ్రాఫ్ వంటి అత్యంత సున్నితమైన పరికరాలను అభివృద్ధి చేశాడు. ఇది మొక్కల కణజాలంలో నిమిషాల కదలికలను గుర్తించగలదు. మొక్కలు కాంతి, ఉష్ణోగ్రత లేదా స్పర్శ వంటి బాహ్య ఉద్దీపనలకు గురైనప్పుడు ఒత్తిడి లేదా అలసట వంటి జంతువుల కండరాల ప్రతిస్పందనల మాదిరిగానే ప్రతిచర్యలను ప్రదర్శిస్తాయని అతని ప్రయోగాలు వెల్లడించాయి. మైక్రోవేవ్ మరియు రేడియో వేవ్ పరిశోధన. గుగ్లియెల్మో మార్కోని యొక్క ప్రసిద్ధ ప్రదర్శనలకు ముందు బోస్ రేడియో తరంగాలపై పనిచేయడం, ఫ్రీక్వెన్సీలతో ప్రయోగాలు చేయడం మరియు వేవ్గైడ్లు మరియు హార్న్ యాంటెన్నాల వంటి పరికరాలను కనిపెట్టడం వంటి పనిని ప్రారంభించాడు. రెస్పాన్స్ ఇన్ ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ 1902 మరియు ది నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ 1926 తో సహా అతని పుస్తకాలు ప్లాంట్ ఫిజియాలజీ మరియు బయోఫిజిక్స్లో క్లాసిక్లు. ఈ రచనలు మొక్కలు మరియు జంతువుల ప్రతిస్పందనలను పోల్చడం ద్వారా జీవితం యొక్క ప్రాథమిక ఐక్యతను అన్వేషించాయి. అతని ద్వారా అందించబడింది. బోస్ యొక్క పని జీవితం యొక్క సమగ్ర దృక్పథాన్ని నొక్కిచెప్పింది, సైన్స్ మరియు ఫిలాసఫీని మిళితం చేసింది. అతను 1917లో కోల్కతాలో బోస్ ఇన్స్టిట్యూట్ను స్థాపించాడు. ఇది ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్లో అధునాతన పరిశోధనలకు కేంద్రంగా ఉంది. దూరదృష్టిగల శాస్త్రవేత్తగా అతని వారసత్వం మొక్కల జీవశాస్త్రంలో మరియు అంతకు మించి ఆవిష్కరణలను ప్రేరేపిస్తూనే ఉంది. సర్ జగదీష్ చంద్రబోస్ నవంబర్ 23, 1937న మరణించారు. వయస్సు 78. గిరిదిహ్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ రాజ్, ప్రస్తుతం భారతదేశం అతని మరణస్థలం.